నెల్లూరులో టీడీపీ నేత ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర వ్యాఖ్యలకు మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1995 నుండి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు పాలనలో బీసీలకు జరిగిన మేలేంటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో బీసీలకు కల్పించిన పదవులు ఏంటనే దానిపై బీదర్ రవిచంద్రతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని అనిల్ ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో నెల్లూరు జిల్లాకి 5 బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఆప్కాప్ చైర్మన్ పదవులతో పాటు బీసీలు, మైనార్టీలకు అత్యున్నత స్థానాలు కల్పించామని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఏదైతే 1995 దగ్గర నుంచి ఈ రోజు దాకా, దీంట్లో ఆయన 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఎన్ని పదవులు ఇచ్చాడు, రాజకీయంగా ఎంతమందిని అత్యున్నత రాజ్యసభల దగ్గర నుంచి కింద స్థాయిగా ఎంతమంది, నేను ఎప్పటికీ కూడా ఎప్పుడు చెప్పినా రవిచంద్ర గారు లొకేషను, టైము, ప్లేసు అన్నీ ఆయనకే వదిలేస్తున్నా. ఎప్పుడైనా నేను చర్చకు సిద్ధమే. రవీణ చెప్పినట్టు నేను కార్పొరేటర్ కూడా కావు, నువ్వు ఎమ్మెల్యే కూడా, మీకేం సంబంధం అబ్బాది? ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని మీరు లాక్కొని ఆయన ఫోటోలు తొక్కి ఆయన ఏడ్చి ఆయన చావు కారణమైన తర్వాత ఆ పార్టీ ఫేజ్ అయిపోయింది. మీది 95 నుంచి మీ పార్టీ, 95 నుంచి మీరు ఏం చేశారో చెప్పండి, వింటాం. అంతకన్నా ముందు కాదు. అలాగే ఈ జిల్లాకే తీసుకొద్దాం. ఇది మీ అంతర్గత విషయం, నాకు సంబంధం లేదు, కానీ అడిగారు కాబట్టి చెప్తున్నా. గత ఎన్నికల్లో ఈ జిల్లాకి ఎన్ని బీసీ టికెట్లు ఇచ్చారా? ఒక ఎమ్మెల్యే ఇచ్చారా ఈ పార్టీ నుంచి? ఇవ్వలేదే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, మీ అన్నకు కూడా రాజ్యసభ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అబ్బా. మీ అన్నగారికి కూడా ఈ జిల్లా నుంచి రాజ్యసభ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం, బడుగు బలహీన వర్గాలకి ఒక పదవి ఇచ్చేటప్పుడు ఎంత దూరం వెళ్తాడని చెప్పేదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇదే జిల్లాకు సంబంధించి, ఇదే జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైనారిటీకి టికెట్ ఇవ్వాలనుకున్నప్పుడు చాలా పెద్ద వ్యక్తి, ధనికుడు, మేము ఒక అభ్యర్థిని కోల్పోతాము, మైనారిటీకి ఇస్తే అతని పార్టీ వదిలి వెళ్ళిపోతాడు అని మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సందేశం పంపించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చేసాం వదిలేసేయండి, దాని గురించి అవసరం లేదు అని చెప్పి ఒక పేదవాడైన మైనారిటీకి కోసం ఈ జిల్లాలో అందరికీ తెలిసి అట్లాంటి వ్యక్తిని మేము జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టుకున్నారని, అట్లాంటి దమ్కి ఇచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబడి నిలబడ్డాడే తప్ప ఎక్కడా కూడా వెనక అడుగులేదు ఒక పేద మైనారిటీ కోసం ఆ రోజు. అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అని చెప్పి ఈరోజు మాత్రమే తెలియజేస్తున్నా. అంటే బడుగు బలహీన వర్గాల గురించి, ఎస్సీ ఎస్టీల గురించి కానీ, మైనారిటీల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది నష్టం వస్తుందని అనుకున్నా కూడా, కానీ ఒక నిర్ణయాలు వాళ్ళని ఇది చేయాలనుకున్నప్పుడు మాత్రం ఎంత నష్టం వచ్చినా కూడా ఎదురొడ్డి నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంతకన్నా చక్కటి ఉదాహరణ ఇదే పార్టీ, తెలుగుదేశం పార్టీ చేయగలుగుతుందా? మీరు జిల్లాలో టికెట్ వేయలేదబ్బా, ఈయనెందుకు? 2014లో ఒక బీసీ అభ్యర్థి నిలబడ్డాడు మేయర్గా, దాదాపు 8 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. అక్కడి నుంచి 2 సార్లు వచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయి పదవి ఇచ్చారో కార్పొరేషన్ చైర్మన్ నుంచి పక్కన వారేశారు. రవీణకే చాలా ముఖ్యుడు, ఆ డాక్టరు. నేను చెప్పేది కాదు ఇది, అది మీ వ్యక్తిగతం అనుకోండి, నాకు అనవసరం లే. కనీసం అట్లాంటి వ్యక్తిగా మళ్ళీ ఆ స్థాయి పదవి ఇచ్చే ఆలోచన మీరు చేస్తారా? ఎంతమందికి ఇచ్చారు చెప్పండి? ఇదే మా పార్టీలో, మీ పార్టీ అంతర్గతం వేరే, మా పార్టీ అంతర్గతం వేరే. బీసీ కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే మా జిల్లాకు ఎక్కువ ఉండాలని చెప్పి 5 బీసీ కార్పొరేషన్లు, ఆఫ్కాప్ చైర్మన్, ఇవన్నీ మా జిల్లా నుంచి వచ్చినాయి. కాబట్టి రవీణ చెప్పినట్టు ఆయన ఎప్పుడు చెప్పినా లొకేషన్, టైం, ప్లేస్ ఎక్కడ చెప్పినా మేము సిద్ధమే. 95 నుంచి అంటే ఈ 31 సంవత్సరాల చంద్రబాబు నాయుడు ప్రస్తావన, 5 సంవత్సరాల, అదే 17 సంవత్సరాల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిలో బీసీలకు ఎవరు పదవులు ఇచ్చారు, బీసీలకు ఎవరు ఎంత మేలు చేశారు అనే దాని మీద చర్చకు నేను సిద్ధం. ఈ జిల్లా గురించి కూడా కావాలంటే చర్చకు నేను సిద్ధం. మా దగ్గర నుంచి నా సౌరంగా ఒక దాంట్లో లటక్కను లాక్కొని పోయి 2 టికెట్లు ఇచ్చిన వాళ్ళు మీరబ్బా, మీ పార్టీ వాళ్ళందరూ కూడా పక్కన పారేసి. జగన్మోహన్ రెడ్డి అట్లా చేయలే.
జగన్మోహన్ రెడ్డి ఒక మాట కోసం ఒక మాట మీద నిలబడ్డాడు అంటే, ఒకరికి ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాడు అంటే, అది ఎంత కష్టం వచ్చినా నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే స్థాయి గౌరవం మీరు ఈరోజు ఇచ్చే డిప్యూటీ స్థాయి గౌరవం ఒక బీసీకి ఇచ్చి మీరు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇవ్వలేకపోతే ఎందుకు ఇవ్వలేదో చెప్పండి.